హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఇవాళ మరొక కొన్ని బిట్స్ అయితే చూద్దాము. తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టెట్ డిఎస్సికి సంబంధించి అందరికీ ఉపయోగపడతాయి. ప్రీవియస్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బిట్స్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే పద్యాలు ఇవి అయితే నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వేరువేరుగా వస్తాయి కాబట్టి ఇచ్చినయే ఇవ్వరు. కరి పర్యాయ పదాలు ఏనుగు, గజము. ఓగిరం ప్రకృతి ఆహారం. విదారించి అంటే చీల్చి. పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించిన రచయిత రావూరి భరద్వాజ. శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్యం రచించినది వేంగమాంబ. ప్రకటన పాఠం ఇతివృత్తం శాంతి. ఆహా, ఈ తోట ఎంతో సుందరంగా ఉన్నది. ఆహా అనేది అవ్యయం. రఘు అన్ని విషయాలు గోరంతలు కొండంతలు చేసి చెబుతాడు. గీత గీసిన పదం ఇక్కడ గోరంతలు కొండంతలు అనేది జాతీయం. పాలు అనే పదం నిత్య బహువచనం. సూర్యుడు ఉదయిస్తాడు ఏ కాలాన్ని, తద్ధర్మార్థకం. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం ఉద్ధరణ చిహ్నాలు. కచట తపలు పరుషాలు, గజడ దబలు సరళాలు. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే ద్విత్వాక్షరం. ఒక హల్లుకు వేరే ఒత్తు అయితే సంయుక్తాక్షరం. మేనత్త, మేనా ప్లస్ అత్త. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఇది ఎడాగమ సంధి సూత్రం. ఆయన డాక్టరా, ఆయన ప్రొఫెసరా? దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే జరిగే మార్పు రెండు సర్వనామాలలో ఒకటి లోపిస్తుంది. కింది పదబంధాలలో తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణ విద్యాధికులు. కాల మెన్నడున్ ఈ పదానికి గురులగువుల వరుస గురువు లఘు, గురువు లఘు, గురువు. ఏదైనా విషయాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణిస్తే స్వభావోక్తి. చతుర్ముఖుడు అంటే 4 అనే సంఖ్య కనబడుతుంది కాబట్టి ద్విగు సమాసం. భాషను సరిగ్గా ఉచ్చరించకపోవడానికి గల కారణం అవతలి వారు మాట్లాడేదాన్ని సరిగ్గా వినకపోవడం. కిండర్ గార్టెన్ అర్థం శిశువుల తోట. తరగతిలో ఉపాధ్యాయుడు సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం ఈ దృశ్య శ్రవణ ఉపకరణం ద్వారా కలుగుతుంది. టెలివిజన్. సమగ్ర మూల్యాంకనంలో ఇమిడి ఉన్న 3 అంశాలు మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచడం. ఏ రచనకు ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అనే లక్షణాలు తెలియజేయాలి. వ్యాసరచన. ఉత్తమ వాచక లక్షణాలలో ఇది అంతర లక్షణం. పాఠాల ఎంపిక. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి శ్రీశ్రీ. బృంగము పర్యాయ పదాలు మిళిందం, భ్రమరం. అనగాత్ములు అంటే పుణ్యాత్ములు. రోహిణీ కార్తె ఎండకు రోళ్లు పగులుతాయి. ఇది ఒక సామెత. మణిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం ఇతివృత్తం. పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. 6వ తరగతిలోని సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమసుడు దీని పేరు. పిల్లి. లింగవచన విభక్తులు లేనివి అవ్యయాలు. కర్జంకు ప్రకృతి కార్యం. భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు, క్వార్థం. ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. ఉద్ధరణ చిహ్నాలు. అనునాసిక అక్షరాలు జ్ఞ, ఇని, అణ, నా, మా. ఉభయాక్షరాల సంఖ్య 3. సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాలు మధ్య సంధి జరుగుతుంది. ఆ, ఈ, ఊ, అరు. యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది, ఎయ్. నది యొక్క ప్రవాహం, నదీ ప్రవాహం. గురుశ్రేష్ఠుడు, గురువులలో శ్రేష్ఠుడు. ఛందస్సు, దీన్ని ఏమంటారు? లఘువు అంటారు. ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. వృత్యను, ప్రాస. క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. రవి ఏ పని చేస్తాడో చెయ్యడో. వర్షాలు లేక పంటలు పండలేదు. హేత్వర్ధక వాక్యం. చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించింది ఎరిక్ మార్ట్సన్. బయటకు వినిపించేటట్లు చదవడం బాహ్య పఠనం. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం పర్యవేక్షణాధ్యయన విధానం అంటే అబ్జర్వేషన్ మెథడ్. ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ బోధనాంశాలను ఎంతకాలంలో ఎంత మోతాదుకు ఏ విధంగా బోధించాలన్న అంశాలను గుర్తించుకుని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవడమే ప్రణాళిక రచన. నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పించడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన గద్య రచన. ఇక్కడితో తెలుగు కంటెంట్ ప్రీవియస్ బిట్స్ అయితే అయిపోయినాయి.
తర్వాత అలంకారాలు అయితే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.